నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. ఏంటంటే మా పిరమిడ్ మాస్టర్స్ పిరమిడ్స్ వలన చాలా ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ ఎలా ఉంటుంది? నెగటివ్ ఎనర్జీయా, పాజిటివ్ ఎనర్జీయా? ఈ ఎనర్జీతో మనం ఎంతవరకు హ్యాపీనెస్ ఉంటున్నాము? అసలు దీని వలన మన మెడిటేషన్ వలన దీని వలన మనకి ఎలాంటి హ్యాపీనెస్ వస్తుంది? నేను ఎందుకంటే ఈ పిరమిడ్ కింద నేను కూడా ధ్యానం చేస్తాను కాబట్టి దీనితోని నేను పాజిటివ్ మైండ్లో చేసుకున్న తర్వాత ఈ పిరమిడ్ దగ్గర చేసుకుంటే ఎలాంటి ఎనర్జీస్ వచ్చాయి, పిరమిడ్ దగ్గర మా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లేనప్పుడు ఎలాంటి ఎనర్జీ, పాజిటివ్ చేసుకున్నాక ఎలాంటి ఎనర్జీస్ అనేది నేను చెప్తాను. అలాగే చాలామంది ఇళ్లలో నేను వెళ్ళాను, పిరమిడ్ సంబంధించిన ధ్యానం చేసే వాళ్ళ ఇళ్ళకి, దానికి సంబంధించిన వాళ్ళందరి గురించి ఒకసారి క్లియర్గా నేను తెలియజేస్తాను. దీని వలన మనకు డబ్బు లాభం ఉందా, నష్టం ఉందా, ఏముంది, అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాం, ఏంటి దీని వలన అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఖచ్చితంగా ఈ వీడియో ప్రతి ఒక్కరికి, మా పిరమిడ్ మాస్టర్స్కి అయితే ఖచ్చితంగా అవసరము. గ్యారంటీగా చూడండి. మీకు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో కింద కామెంట్ చేయండి, లేదా ఒకసారి నాకు కాల్ చేయండి 9948215346 నంబర్కి. మీకు ఏ సందేహాలు ఉన్నా క్లియర్గా నేను తెలియజేస్తాను 100%. దానికన్నా ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మన భారత ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారికి కూడా చాలా మంచి ఎనర్జీస్ ఉన్నాయి. అందుకనే ఆయన ప్రపంచాన్నే చుట్టేస్తూ అందరినీ మన భారతదేశానికి దగ్గర చేస్తూ చాలా మంచి పని చేస్తున్నారు. ఇది మన భారతదేశానికి చాలా మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. అన్ని వార్తలు ఏదైనా సరే శుభం అనేది, మనము కూడా ఒక పవర్ఫుల్ కంట్రీగా మనం మారబోతున్నాము. ఇది వరకు ఎలా జరిగిందో అవన్నీ సెకండరీ విషయాలంటే, ఫస్ట్ విషయం అనేది మన భారతదేశంలో మనము ప్రపంచంలోనే ఒక మేటిగా నిలబడబోతున్నాం. దీనికి మన భారత ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారికి ఒక చిన్న నమస్కారం చేసుకుంటున్నాను. చాలా మంచి పరిపాలనే ఉంటుందని కోరుకుంటున్నాను. ఇంకా బాగుండాలి, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో కూడా ఎవరు గెలుస్తారని చూస్తే మోడీ గారు ప్రధానమంత్రి, అలాగే చంద్రబాబు నాయుడు గారు, ఇట్లా రకరకాల గురించి కూడా మనం చెప్పుకున్నాం. చాలా సక్సెస్ఫుల్గా మారిపోయింది. అందరం కూడా ఒక మంచి గవర్నమెంట్ని ఇక మీదట కూడా ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. చూసుకొని ముందుకెళ్దాం. దీనికంట ఎనర్జీస్ అనేటివి చాలా బ్యాలెన్సింగ్ అవుతాయి. మనము ఎప్పుడైతే మన ఎనర్జీస్ బాగుంటాయో, మనము చేసే పని కావచ్చు, మనము చేసే ఇది కావచ్చు, ఖచ్చితంగా చాలా పవర్ఫుల్గా మారిపోతుంది. మనము చేసే ఏ వర్క్ అయినా సరే, అది ఒక మంచి వర్క్ కావచ్చు, చెడు వర్క్ కావచ్చు, ఎలాంటి వర్క్ అయినా సరే అది ఒక నాణ్యంగా వస్తుంది, ఒక క్వాలిటీగా వస్తుంది. మన ఎనర్జీస్ బాగుంటే మనకు యూనివర్స్ ఏం చేస్తుందంటే ఆ ఎనర్జీస్తో ఉన్న నెగటివ్ ఎనర్జీస్తో ఉన్న ఒక వ్యక్తుల్ని కలుపుతుంది. ఇప్పుడు పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు. నేను ఒక పిరమిడ్ మాస్టర్, నేను చేస్తున్నాను, ఒక ధ్యానం చేస్తున్నాను అనుకోండి. చాలా మంది ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా ఎక్కువ కనెక్ట్ చేశాను. ఎక్కువ కుబేర రాడ్స్ వాళ్ళ ఇళ్లలోనే పెట్టాను నేను. ఎందుకంటే ఒక వ్యక్తి యూనివర్స్లో, ఒక వ్యక్తి ధ్యానం చేసే వ్యక్తికి ధ్యానం చేసే వాళ్ళు చాలా మంది కనెక్ట్ అవుతారు. ఇది మనం ఇచ్చిన ఆజ్ఞ కాదు. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే కూడా మీకంటూ ఒక సొల్యూషన్ క్రియేట్ కావడానికి, సొల్యూషన్ మీకు రావడం కోసం, మీ ఇబ్బందుల నుంచి బయటపడేయడం కోసము ఈ వీడియో మీరు చూస్తుండొచ్చు. మీరు ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా ఈ సొల్యూషన్ని, మీరు ఒక దేవుడు కనిపిస్తాడు ఒక వీడియోలో, ఆ దేవుడి దగ్గరికి ఇమీడియట్గా వెళ్ళండి. అలాగా చాలా కూడా మన లైఫ్కి కంటికి కనబడేటివన్నీ కూడా ఎంతో కొంత నీకు ఒక చిన్న మార్గాన్ని మీకు అందించే ఒక వీడియో లాగా ఉంటుంది. ఇలాగే ఇప్పుడు మనం పిరమిడ్స్ మన ఇంట్లో ఉంటే ఎలాంటి మంచి
ఎనర్జీ ఉంటుంది, ఎలాంటి చెడు ఎనర్జీ ఉంటుంది, అసలు దీని నుంచి మనం ఎలా బయటపడాలనేది క్లియర్గా తెలియజేస్తాను. ఎందుకంటే నేను ఈ వీడియోస్ మన పిరమిడ్ మాస్టర్ నుంచి దాదాపు 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. కానీ నాకు వచ్చిన నష్టమే చాలా మందికి జరిగింది. కాబట్టి ఇక్కడ మనము ఈ కుబేర రాడ్స్ ఇన్స్టాల్ చేశాక ఏం జరిగింది అనేది క్లియర్గా తెలియజేస్తాను, చూసుకుందాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా మంచి పవర్ఫుల్ ఇచ్చే ఈ పిరమిడ్ ఎనర్జీ అంటే తొందరగా మనలోకి కాస్మిక్ ఎనర్జీ వచ్చి ఫాస్ట్గా మన లైఫ్లోకి, మన శరీరంలోకి ఎదిగి మన పిరమిడ్ ఎనర్జీ చాలా మంచిది, అల్టిమేట్ పవర్. కానీ అలాంటి పవర్స్ నుంచి తెలుసుకుందాం. ఈ ఆరా ఎనర్జీ కూడా మనకు పిరమిడ్ నుంచి వస్తుంది, నెగటివ్ ఎనర్జీ కూడా పిరమిడ్ ఎనర్జీ నుంచి వస్తుంది. ఇదేంటో క్లియర్గా చెప్తాను. అలాగే మన లైఫ్లో మంచి కుబేర రాడ్, దీని వలన పిరమిడ్ ఎనర్జీ కావచ్చు, ఏ ఎనర్జీ అయినా అంటే ఒక విశ్వశక్తితో పాటు ఒక కుబేర ఎనర్జీ కూడా ఈ కుబేర రాడ్స్ ద్వారా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, చూసుకోండి. అలాగే మన ఒక మొబైల్ నంబరు, మన లైఫ్లో ఒక మంచి మొబైల్ నంబర్ ఉండాలి. మనం ఏది చేస్తున్నా సరే, మనం ఎవరమైనా సరే, ఎలాంటి వ్యక్తి అయినా సరే, ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ఒక పిఎం ఎవరైనా సరే, మంచి మొబైల్ నంబర్ ఉంటే మనల్ని మంచి నడవడికలతో నడిపిస్తుంది. చాలా మొబైల్ నంబర్ వీడియోస్ ఉన్నాయి, ఖచ్చితంగా చూసేయండి. అలాగే ఒక బిజినెస్ నేమ్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి, ఒక మ్యారేజ్ డేట్ పర్ఫెక్ట్ గా ఉండాలి, ఒక వెహికల్ నంబరు 3478 మాత్రం లేకుండా చూసుకోండి. ఇది చాలా యాక్సిడెంట్లకు కానీ, మనము ఇంజురీస్ అంటే మన గాయాల పాలు చేసేటట్టు, మనల్ని ఇబ్బందులు పాటు చేసేటట్టు, మనం అన్ని రకాలుగా చేస్తుంది. ఇది కూడా చాలా ప్రాబ్లమాటిక్ ఉంటుంది. ఖచ్చితంగా మన హార్ట్ అటాకుల నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఈ కుబేర రాడ్ నుంచి ఇబ్బందుల నుంచి బయటపడతాం, చూసుకొని ముందుకెళ్ళండి. అలాగే ఒక మంచి మ్యారేజ్ డేటు వచ్చేసి మనకు 19th ఏప్రిల్ రోజున ఉంది, అలాగే 19th ఆగస్టులో ఉంది. ఈ లోపు మీకు ఏది కావాలో, మీకు ఏది సరిపోతుందో అనేది నేను దాన్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు, భార్యాభర్తల డేట్ ఆఫ్ బర్త్లను చూసి ఈ మ్యారేజ్ డేట్ ఇవ్వాలని అడుగుతుంది. ఖచ్చితంగా చూసుకొని మీ యొక్క మ్యారేజ్ డేట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఇది వగైరా ఉంటాయి. ఇప్పుడు మా ఆఫీసు ఒక పిరమిడ్స్తో నేను నింపాను. దీని వలన చాలా ఎనర్జీస్ బిల్డ్ అయ్యాయి. మా ఆఫీస్ ఇలా ఉంది, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఇలా ఆఫీస్ ఉంది. నేను ఏం చేశానంటే మా ఆఫీస్లో ఇప్పుడు కాదు, 2017-18 టైంలో, 16-18 టైంలో ఒక 10 పిరమిడ్స్ ఇలా గోడలకంతా మా మిత్రుడు ఒక పిరమిడ్ మాస్టర్ ఉంటే అతనితో ఇలా చేయించాను సైడ్లకి. ఎందుకంటే ఇవి అన్ని కూడా కొన్ని కాపరు, కొన్ని ప్యాడ్ అట్టలవి సంబంధించి ఒక 10 పిరమిడ్స్ చేశాను. అతను పిరమిడ్ ఇవన్నీ తయారు చేయడానికి మంచి దీంట్లో క్రిస్టల్స్ కానీ ఇవన్నీ పెట్టి అతను చేశాడు. ఎందుకు చేశాడంటే, అసలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి, ఈ పిరమిడ్స్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, వాస్తు ప్రాబ్లం ఉంది. ఇది నేను ఒక చిట్ ఫండ్ కంపెనీని పెట్టి దీన్ని చేసేటప్పుడు ఇలా పిరమిడ్స్, నేను ఒక వేరే దగ్గరికి ఒక ధ్యానానికి వెళ్ళినప్పుడు అక్కడ పిరమిడ్ సేల్స్ కానీ ఇట్లా ఏంటి, వాట్ ఏంటి అట్లా అంటే, ఇట్లా ఆఫీసులో కానీ ఇలా పెడితే మంచి ఎనర్జీ క్రియేట్ అయ్యి అక్కడ కస్టమర్స్ రావడం కానీ ఇదంతా కూడా జరుగుతుంది. దీనివలన ఇలా అవుతుంది అని చెప్పేసి అంటే, నేను సడన్ గా అతను రండి, మా ఆఫీస్కి రండి అని చెప్పేసి ఒక 10 పిరమిడ్లు పెట్టి కొన్ని దాదాపు ఒక 30,000 ఎంతో అమౌంట్ అయితే సరైన కొద్దిగా ఇచ్చి, తర్వాత ఆ డబ్బుని నేను ఇవ్వలేకపోయాను. క్లియర్గా చెప్తాను వినండి. ఇక్కడ ఒక ఆఫీస్ రెంట్కి తీసుకున్నప్పుడు మనకు ఆ ఆఫీస్లో వేరే ఏదైతే ఉందో వాళ్ళు మాడిఫికేషన్స్ కానీ ఏవి చేయనివ్వలేదు నాతో. కానీ ఈ పిరమిడ్స్ ఇన్స్టాల్ చేయడానికి కారణము ఎనర్జీస్ కోసమని ఇన్స్టాల్ చేశాను. కానీ ఏం జరిగింది ఇక్కడ, ఈ పిరమిడ్ ఎనర్జీతో నెగటివ్ సోల్స్ తయారయ్యాయి. పిరమిడ్ ఎనర్జీ ఆరా పవర్ కోసం ఇన్స్టాల్ చేస్తే అక్కడ ఆ యొక్క వాతావరణంలో సోల్స్ అనేటివి
ఒకటో రెండో ఉన్నటివి కాస్త దాదాపు కొన్ని ఎన్నయ్యాయో ఇంకా అన్ని సోల్స్ అయ్యాయి. ఎందుకు అన్ని సోల్స్ అయ్యాయి? మరి పిరమిడ్ మంచిది కాదా అంటే 100% మంచిది. కానీ అక్కడ ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని డబల్ చేస్తుంది పిరమిడ్. అక్కడ ఉన్న ఎనర్జీతో అక్కడ నాకు చేసింది ఏంటంటే సోల్స్ అన్ని వచ్చేసినాయి. ఈ పిరమిడ్స్ పెట్టకుండా ఉన్న బిజినెస్ పిరమిడ్ పెట్టాక టోటల్గా అతనికి ఇచ్చింది 30,000లో దాదాపు 15,000 ఇచ్చాను. మొత్తం టోటల్గా అప్పుడున్న పరిస్థితుల్లో మొత్తమే ఇద్దామని పిలిచాను కానీ కాలేదు. ఇప్పుడేంటంటే ఆ మనీని కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో నేను టోటల్గా రోజు రోజుకి డిస్మాండిల్ అయిపోయి రెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి, శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితి. ఒకరొకరు లక్షల్లో వచ్చే డబ్బు కొద్దిగా దూరం అవుతూ పోయింది. నేను అయినా కూడా ఈ పిరమిడ్ మన ఏదైతే మెడిటేషన్ ఉందో చేస్తూనే ఉన్నాను కొద్దిగా చివరికి అతన్ని ఏం చేశానంటే మీ యొక్క పిరమిడ్స్ తీసుకెళ్ళండి అని చెప్పాను. కానీ నాకు ఈ ఎనర్జీస్ గురించి తెలియదు. అప్పుడు ఈ ఆరా స్కాన్ మిషన్ తెలియదు, ఆరా పవర్ తెలియదు, ఏది తెలియదు అప్పుడు. కానీ చేస్తే బాగుంటుందని చెప్పారు, విన్నాను, చేసుకున్నాను. కానీ ఈ ఎనర్జీలో నేను ఉండలేకపోయాను. నాకు జరిగిన పరిస్థితి కాబట్టి మీకు చెప్తున్నాను, అల్టిమేట్ పవర్. కానీ ఇక్కడ ఏం చేశామంటే ఇవి ఈ కాపర్ పిరమిడ్ల ప్లేస్లో వేరే పిరమిడ్స్ తెచ్చిపెట్టాడు. మళ్ళీ ఒక 2-3 పెట్టాను, మిగతా అన్ని తీశాను. తర్వాత ఏం చేస్తానంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఒక అతను ఈ ఆరా స్కాన్ మిషన్ గురించి ఒక అతను వచ్చాడు. జస్ట్ ఏదో పేపర్లో చూస్తే ఇట్లా ఆరా స్కాన్ గురించి చేస్తే ఇలాగా బాగా అవుతుంది అంటే పిలిపిస్తే ఇక్కడ ఈ యొక్క పిరమిడ్స్ ఎక్కడెక్కడైతే పెట్టానో అక్కడ అన్ని సోల్స్ ఉన్నాయి. ఆ సోల్స్ కూడా చెక్ చేస్తే అక్కడికి వెళ్ళంగానే తలనొప్పి రావడం, అక్కడికి వెళ్ళగానే మనకి ఇబ్బందులు పాలవడం, అక్కడ ఉన్న ప్రతిసారి ఏ వ్యక్తి అయినా కూడా గొడవలు పడుతుంటూ వెళ్ళిపోవడం జరిగింది. మా ఆఫీస్లో చాలా గొడవలు జరిగాయి, చాలా యుద్ధ వాతావరణం అనేది జరిగింది. దానివలన చాలా ట్రబుల్స్ జరిగిపోయినాయి. దీనివల్ల ఇలా జరిగినప్పటి నుంచి ఏం చేస్తామంటే నాకు తెలిసో తెలియకనో వాళ్ళకు తెలిసో తెలియకనో కొన్ని కాపర్ రాడ్స్ ఇన్స్టాల్ చేశారు. ఇలాంటివే ఇన్స్టాల్ చేశారు. కానీ అవి ఒక పవర్ని ఎక్కువ ఇవ్వలేకపోయినాయి, నాకు పవర్ని ఎక్కువ ఇవ్వలేకపోయాయి. ఇదంతా కాదు, అతనే నేను అడిగాను, మీకు ఎక్కడ నేర్పారు ఇది, ఈ విద్య గురించి ఎక్కడ నేర్చుకున్నారు ఏంటని అడిగితే సో అండ్ సో కర్ణాటక ఇదంతా అని చెప్తే అక్కడ వెళ్ళాను, ఆయన దగ్గర నేర్చుకున్నాను. కానీ ఇది నేర్చుకున్న తర్వాత సోల్స్ పవర్ ఏంటో నేను తెలుసుకున్నాను. సోల్స్ ఏం చేస్తాయి, మనకు బాగా ఇబ్బందుల పాలు చేస్తాయి, గొడవలు పెట్టిస్తాయి, కొట్లాటలు పెట్టిస్తాయి, అన్నిటినీ టోటల్గా భార్యాభర్తల సంబంధాల నుంచి అన్నిటి నుంచి దూరం చేసి మొత్తం స్ట్రగుల్ చేసి పెట్టేస్తాయి. ఇది కూడా నేను అనుభవించాను, నేను చేసి. కానీ ఒక 1 year పక్కన పెట్టేశాను. దీన్ని నేర్చుకున్న తర్వాత కూడా పక్కన పెట్టేసి తర్వాత ఏదైతే ఉందో ఇదేంటి అసలు ఈ యొక్క రాడ్ పవర్ ఏంటి అనేది ఒక మాకు తయారు చేసి ఇచ్చే ఆ కాపర్ రాడ్స్ తయారు చేసే సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళాను, కూర్చున్నాను. ఆయనకు హిందీ, నేను తెలుగు, మా వాళ్ళు ట్రాన్స్లేషన్ తీసుకొని మాట్లాడి టోటల్గా ఈ యొక్క కుబేర రాడ్ని తయారు చేశాము. ఈ కుబేర రాడ్ వలన వాస్తు సెట్ అయిపోతుంది. ఎలా ఉన్నా సరే నెగటివ్ స్ట్రెస్ సెట్ అయిపోతుంది, ఎలా ఉన్నా సరే ఆరా పవరు వచ్చేస్తుంది, కుబేర పవరు వచ్చేస్తుంది, సోల్ పవరు వెళ్ళిపోతుంది. సోల్స్ అనేటివి లేకుండా టోటల్గా ఫుల్గా అల్టిమేట్గా కుబేర పవర్ వస్తుంది. ఇక్కడ పిరమిడ్కి ఇవన్నీ మీరు ఎందుకు లింక్ చేస్తున్నారు సార్ అంటే పిరమిడ్స్ పవర్ అల్టిమేట్. కానీ ఇక్కడ నుంచి నెగటివ్ ఎనర్జీ అనేది లేకుండా తీసేసి అక్కడ సోల్ పవర్ అనేది లేకుండా చేస్తే ఇది ఇచ్చే శక్తి చాలా సూపర్గా ఉంటుంది. నేను తర్వాత కొన్ని ఆ పిరమిడ్స్ అవన్నీతో పాటు ఇవి కూడా సెలెక్ట్ చేసి పెట్టిన తర్వాత సూపర్గా ఉంటుంది. ఇంకొక వ్యక్తి ఏం చేశాడంటే మొన్న రీసెంట్గా విజయవాడ వెళ్ళాను, వాళ్ళ యొక్క మంచం పైన ఇలా పైన మొత్తం ఒక ఇట్లా మనం పడుకున్న ప్లేస్లో ఏదైతే ఉందో ఒక బాడీకి ఒక నడుముల వరకు వచ్చేలాగా
ఒక 10 పిరమిడ్స్, చిన్న చిన్న పిరమిడ్స్ ఇలా మంచం ఉందనుకోండి, ఇట్లా వాళ్ళు పడుకుంటారు. ఇక్కడ నుంచి ఇలా చిన్న చిన్న పిరమిడ్స్ ఒక 10 ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నాడు. ఈ పిరమిడ్స్ లేనంత సేపు ఆయన హాయిగా పడుకున్నాడు ఆ రూమ్ లో. పిరమిడ్స్ పెట్టినప్పటి నుంచి పడుకోలేకపోతున్నాడు. ఎందుకు అంటే టోటల్ గా నిద్ర లేకుండా చేసింది అది. వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ సోల్స్ ఉన్నాయి. ఈ పిరమిడ్స్ పెట్టాక ఆ సోల్స్ అనేటివి ఇంకా లాగేసినాయి. అంటే ఎనర్జీ ద్వారా ఆ సోల్స్ ఎక్కువ వచ్చిపోయినాయి. ఎక్కువ వచ్చేసరికి ఆ రూమ్ లో అసలు పడుకోవట్లేదు వాళ్ళు. ఇంటి నిండా సోల్స్ అయిపోయినాయి. ఫైనాన్షియల్ గా మొత్తం ప్రాబ్లం వెళ్ళిపోయారు. ఇతను ఒక కార్పొరేటరు, ఒక లెవెల్ గా లక్షల్లో డబ్బులు పెట్టి వెచ్చించే వ్యక్తి ఈరోజు జీరో అయిపోయాడు. నాకు రీసెంట్ గా కన్సల్టేషన్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మొన్న సండే రోజు వెళ్ళినప్పుడు నాకు ఈ విధంగా తెలిసేసరికి వాళ్ళ ఇంట్లో మొత్తం చెక్ చేసేసరికి ఆ సోల్స్ ఉన్నాయి, ఏం కాదని చెప్పాను. రాడ్స్ ఒక 2-3 days లో వాళ్ళ ఇంట్లో ఇన్స్టాల్ చేయబోతున్నాం. ఇన్స్టాల్ చేసి ఈ పిరమిడ్ ఎనర్జీతో పాటు మన కుబేరా ఎనర్జీ యాడ్ చేస్తే ఇలా చిట్కలేసి మనమే మంచి లెవెల్లో ఉండి అందరిని కూడా ఒక వెజిటేరియన్స్ గా తీసుకొచ్చి, వెజిటేరియన్ పవర్ ని తీసుకొచ్చి అందరినీ శాకాహారం చేసి ఆ పవర్ తో ముందుకు తీసుకెళ్దాం. హ్యాపీగా సంతోషంగా మా పిరమిడ్ మాస్టర్స్ అందరు బాగుండాలి. ఇది ఒక సొల్యూషన్ మీరు కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పిరమిడ్ పవర్ అనేది అల్టిమేట్. దానికి దగ్గరగా ఒక ఫ్రెండ్లీగా మన కుబేరా రాడ్స్ పనిచేస్తున్నాయి కాబట్టి చూసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ.